హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. ఏదైనా దొంగతనం చేస్తే వెంటనే దొరికిపోవడం జులై సినిమాలో బ్రహ్మానందంకి, అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఇటీవల ఆయన నుంచి వచ్చిన చాలా పాటలు కాపీ అంటూ ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. ఇక తమన్ పై కాపీ మాస్టర్ అన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. ఇంగ్లీష్, హిందీ సినిమాల్లోని ట్యూన్లు కాపీ కొట్టేసి తెలుగులో సాంగ్స్ కంపోజ్ చేస్తుంటాడని తమన్ను ట్రోల్ చేస్తూ ఉంటారు. దీనిపై చాలా మంది హీరోల ఫ్యాన్స్ గతంలో సాక్ష్యాలు కూడా బయటపెట్టి తమన్ని ఇరకాటంలోకి నెట్టారు. అయినా తమన్లో మార్పు కనిపించడం లేదు. ఇటీవల రిలీజ్ అయిన ఓజీ ఫస్ట్ సింగిల్ ట్యూన్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. హీరో పాత్రని ఎలివేట్ చేస్తూ సాగే ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. అలా సాంగ్ రిలీజ్ అయిందో లేదో తమన్ బాగోతాన్ని కొందరు బట్టబయలు చేశారు. ఆ సాంగ్ హిందీ మూవీ బేబీ జాన్ లోని ట్యూన్ ని పోలి ఉందని ట్రోలింగ్ మొదలెట్టారు. ఇక ఈ దెబ్బతో ఆయన్ని ది రాజాసాబ్ మూవీ నుంచి తొలగించాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ #రిమూవ్ తమన్ ఫ్రమ్ రాజాసాబ్ అనే హ్యాష్ ని వైరల్ చేశారు. ఇలా ఎన్నిసార్లు ట్రోల్ చేసినా తమన్ ఇంకా మారడనుకుని కొద్ది రోజుల తర్వాత ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఇక వినాయక చవితి సందర్భంగా బుధవారం ఓజీ నుంచి సువి సువి అంటూ ఓ అద్దిరిపోయే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ విన్న వారందరూ అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది కూడా కాపీ ట్యూనే అంటూ ఎక్స్ లో చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. గీతా మాధురి భర్త నందు హీరోగా గతంలో సవారీ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. దానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందులో ఉండిపోవా నువ్విలా రెండు కళ్ల లోపల అంటూ సాగే సాంగ్ మాత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. అయితే ఓజీ నుంచి విడుదల చేసిన సువి సువి సాంగ్ సవారీ సాంగ్ లిరిక్ ని పోలి ఉండటంతో తమన్ పై మరోసారి ట్రోలింగ్ మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ తో సినిమా చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోకుండా గుడ్డిగా పనిచేస్తున్నావా అంటూ తమన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై చాలా మంది ట్వీట్లు చేస్తూ తమన్ ని గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. అయితే కొంతమంది తమన్ పై కావాలనే కక్షగెట్టి ఇలా ట్రోలింగ్ కి పాల్పడుతున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. మరి వరుస ట్రోల్స్ కి తమన్ ఎలా స్పందిస్తారో చూడాలి.